హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు పూజ ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను. మండే పూజ. సో ముందుగా ఆయిల్ తీసుకున్నాను. మనం ఏం చేసినా పూజ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ దీపం వెలిగించాలండి. అది చేశాక తర్వాత ఏం చేసినా చేయాలి. ఈవెన్ ఫ్లవర్స్ కూడా అప్పుడే పెట్టాను కదా. సో నేను అవన్నీ రెడీ చేస్తాను. దీపం కావాల్సినవన్నీ పెడుతున్నాను. 2 కుండలు తీసుకున్నాను. అందులో ఒత్తులు వేసాను. ఆయిల్ వేసాక ఎప్పుడు అగ్గిపెట్టెతో మనం దీపం వెలిగించుకోవద్దండి. అగ్గిపెట్టె యూజ్ చేయాలి. సో దీపం వెలిగించాక నేను ఒక్కొక్కటి సెట్ చేసుకుంటాను ఫ్లవర్స్ అనేవి. సో ఏం చేసినా మనం ఫస్ట్ దేవుని దగ్గరికి వెళ్ళగానే ఫస్ట్ దీపం వెలిగించాలి. తర్వాత ఏం చేసినా చేయాలన్నమాట. సో ఒక్కొక్క ఫ్లవర్ తీసుకొని రైట్ హ్యాండ్ యూజ్ చేయాలండి. మనం పూజ చేసేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ అసలు యూజ్ చేయకూడదు. సో ఫ్లవర్స్ అన్ని అరేంజ్ చేసుకుంటున్నాను. సో దీపానికి ఫ్లవర్స్ పెట్టాలి కంపల్సరిగా. మనం దీపం వెలిగించాక అందులో కొంచెం అక్షింతలు అలాగే పసుపు కుంకుమ కూడా వేయాలి. సో నాకు దొరికిన ఫ్లవర్స్ అన్నీ నేను అరేంజ్ చేసుకున్నాను. తర్వాత నా దగ్గర శివలింగం ఉండడం వల్ల వాటర్ రోజు పోయాలి కాబట్టి కొంచెం వాటర్ వేసాను. ఇప్పుడు పూజ స్టార్ట్ చేస్తున్నాను. కొన్ని అక్షింతలు అక్కడ మిక్స్ చేస్తున్నాను. అలాగే పసుపు కుంకుమ కూడా ఆ ప్లేట్లో తీసుకున్నాను. సో ఫస్ట్ మనం ఏ పూజ చేసినా ఫస్ట్ మనం పూజించాల్సింది వినాయకుడండి. సో పసుపు మనం తీసుకున్న పసుపుతో కొంచెం వినాయకుడిని చేసుకుని నేను అక్కడ బొమ్మ పెట్టుకున్నాను. లాస్ట్ చుక్క వినాయకుడిని చేసుకోవాలి. వినాయకుడికి అక్షింతలు, పసుపు, కుంకుమ, పువ్వులు కూడా వేసాను. అలాగే దీపానికి ముగ్గు పెట్టుకుని ఫ్లవర్స్ వేసాను. చిన్నది వేలు తీసుకొని అందులో ఫ్లవర్స్ వేసుకొని అది మనం గంగా పుష్ప కావాలి ఉదాహరణ కావాలంటే పూజ చేసేటప్పుడు మ్యాక్సిమం శారీయే వేర్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఫ్లవర్స్